ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో గ్యాస్ కొరత ఉందని చెప్పేసి సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, లేకపోతే ఇతర కొంతమంది గ్యాస్ కొరత ఉందని చెప్పి సృష్టిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలైతే గ్యాస్ తమకు దొరకదేమో అన్న ఆందోళన చెందుతా గ్యాస్ కంపెనీల వద్ద బారులు కడతామనే నేపథ్యం అయితే ఉంది. సో ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష కొండపల్లిలోని ఇండియన్ ఆయిల్ కంపెనీ లిమిటెడ్ ఎల్పిజి బాట్లింగ్ యూనిట్ని అయితే ఆకస్మికంగా తమకు సంబంధించిన పూర్తి స్థాయి బృందంతో కలిసి, సిబ్బందితో కలిసి అక్కడ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. తనిఖీలు చేసి అసలు గ్యాస్కి సంబంధించిన పూర్తి వ్యవహారం ఎలా ఉంది, మనకి ఎన్ని ఎల్పిజి సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి, సో మన ప్రజల్ని ఎలా మనం సప్లై చేయగలం అన్న కోణంలో చాలా పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు, దర్యాప్తు చేశారు. అక్కడ బాట్లింగ్ యూనిట్కి సంబంధించిన ఎవరైతే నిర్వాహకులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మన ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అయితే సుమారు రోజుకి 16,000 సిలిండర్లు అయితే మనకు అవసరమైన నేపథ్యం. ప్రతిరోజు ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 16,000 గ్యాస్ సిలిండర్లు అయితే అవసరం అయితే ఏర్పడతా ఉంది. సో 16,000 సిలిండర్కి గాను సుమారు 25,000 ఎల్పిజి సిలిండర్ అయితే అందుబాటులో ఉన్నాయని చెప్పేసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అయితే తెలపడం జరిగింది. ఎందుకంటే మనకి ప్రతిరోజు 16,000 సిలిండర్లు కావాలి. సో 16,000 సిలిండర్లు కానీ ఎన్టీఆర్ జిల్లాకి 25,000 సిలిండర్లు అంటే సుమారు ఒక 50% సిలిండర్లు ఎక్కువ మనకు ఉన్నాయని చెప్పేసి కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అయితే ఒక ప్రకటనలో తెలిపారు. సో ఇందులో ప్రధానంగా ఎవరైనా సరే గ్యాస్ ఎల్పిజి సిలిండర్లు దొరకవు, ఎల్పిజి సిలిండర్ చాలా టైట్ అయిపోయినాయి, ఎల్పిజి సిలిండర్లు ఎక్కడ అందుబాటులో లేవని చెప్పేసి ఎవరైనా సరే కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం ఎవరైనా చేసినా కానీ, లేకపోతే ఎల్పిజి సిలిండర్లు బ్లాక్ మార్కెట్కి తరలించి అధిక రేటుతో సుమారు 2,000కి, 2,500కి, 3,000కి బ్లాక్ సిలిండర్లు కొంతమంది కేటుగాళ్ళు, కొంతమంది బ్లాక్ మార్కెటింగ్ చేసే కొంతమంది తయారయ్యి దాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించి చాలా భారీ స్థాయిలో సొమ్ము చేసుకునే ప్రయత్నం అయితే కొంతమంది చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటి కూడా కృత్రిమ కొరత సృష్టించినా, లేకపోతే బ్లాక్ మార్కెట్ తరలించినా వాళ్ళపై చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా హెచ్చరించారు.